Hello everyone, welcome back to our channel, my dear students and my dear parents. TG Set 2025 కి సంబంధించి ఏదైతే తెలంగాణ గురుకుల స్కూల్కి సంబంధించి చాలా మంది పేరెంట్స్కి కావచ్చు, అదేవిధంగా స్టూడెంట్స్కి కావచ్చు అనమాట. ఒక డౌట్ అయితే ఉంది మేజర్గా. ఏంటంటే ఇక్కడ మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్స్కి సీట్ వస్తుందా? అదేవిధంగా చాలా మంది స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు అనమాట. మాకు ఇక్కడ 2000 ర్యాంక్ ఉంది, 10K ర్యాంక్ ఉంది, ఇక్కడ సీట్ వస్తుందా రాదని చాలా మంది కామెంట్స్లో కామెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరు ఎవరైతే కామెంట్ చేశారో మెరిట్ లిస్ట్లో నేమ్ వస్తే సీట్ వస్తుందని కూడా కామెంట్స్ అడిగారు కదా, అందరికీ వీడియో తరపు నుంచి రిప్లై ఇస్తాను అనమాట. తప్పకుండా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట, సీటు వచ్చి స్కూల్కి వెళ్ళేంత వరకు. ఓకే, టాపిక్లోకి వచ్చినట్లయితే మేజర్గా ఉన్న డౌట్ ఏంటంటే అందరికి కూడా ఇక్కడ మెరిట్ లిస్ట్లో నేమ్ వస్తే సీటు వస్తుందంటే నేనంటే రాదని చెప్తా ఉన్నాను. ఎందుకు రాదన్నట్లయితే ఇక్కడ దాదాపు అన్నమాట ఇక్కడ 5th క్లాస్ కావచ్చు, 7th క్లాస్ కావచ్చు, 8th క్లాస్ కావచ్చు, 9th క్లాస్ కావచ్చు, ఇక్కడ మనకు స్టెప్ బై స్టెప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6th క్లాస్ మనం చూసుకున్నట్టయితే 6th క్లాస్ సంబంధించి మన తెలంగాణ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే ఒక 50,000 సీట్లు అనుకుందాం. 50,000 సీట్లు ఉన్నాయి. మరి ఎంతమంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారంటే దాదాపు ఒక 70,000 మంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. మరి ఎన్ని సీట్లు ఉన్నాయి మనకి? 50,000. మరి ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 60,000 మంది క్వాలిఫై అయ్యారు అనమాట. ఓకే, 60,000 మంది క్వాలిఫై అయినట్లయితే మరి ఎంతమందికి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది చూసుకున్నట్లయితే 50,000 మందికి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ లోపల ఓన్లీ 6th క్లాస్కి 50,000 సీట్ ఉన్నట్లయితే 50,000 మందికి సీట్ అయితే రావడం జరుగుతుంది. మరి మిగతా 10,000 పరిస్థితి ఏంటంటే అంటే ఇన్ కేస్ వరకు ఇక్కడ ర్యాంక్ అనేటివి కూడా ఎక్కువ ర్యాంక్ ఉండొచ్చు. ఓకే, లైక్ ఎందుకంటే రిజర్వేషన్ పరంగా కొంతమందికి సీట్ అయితే రాకపోవచ్చు అనమాట. ఓకే, మరి కాబట్టి మరి ఎలా అందరికి సీట్ అంటే అందరికి సీట్ రాదు. ఓకే, మరి ఇక్కడ ఇన్ కేసు మరి ఈ వీళ్ళకి సీట్ రావాలంటే ఏం చేయాలి? ఓకే, మరి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లో సీట్ రాకపోతే మరి సెకండ్ ఫేజ్ లో సీట్ వస్తుంది అన్నట్టయితే సీట్ వస్తుంది. లైక్ ఇలా వస్తుందంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లో మనకి ఇక్కడ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు కదా, రిలీజ్ చేసిన తర్వాత రిపోర్టింగ్ చేయడానికి మనకి ఇక్కడ ఏదైతే డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ డేట్ లోపు పోయి ఎవరైతే రిపోర్టింగ్ చేస్తారో స్కూల్కి వాళ్ళ సీట్లు మాత్రమే ఇక్కడ ఫీడ్ అయి ఉంటుంది అనమాట. మిగతా వాళ్ళ సీట్లు అనేవి కూడా డిలీట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఆ సీట్లు వచ్చేసి అనమాట సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ లో మరి ఎన్ని సీట్లు మిగిలిపోయాయో ఆ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన సీట్స్ అన్నిటి కూడా సెకండ్ ఫేజ్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఫేజ్ లో ఎవరికైతే సీట్ రాలేదో సెకండ్ ఫేజ్ లో ఈ స్టూడెంట్స్ అయితే సీట్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇలా ఉంటుంది క్రైటీరియా అనమాట. చాలా మందికి డౌట్ అయితే ఉంది, పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మాకు ఇంత ర్యాంక్ వచ్చింది, 10K ర్యాంక్ వచ్చింది, 20K ర్యాంక్ వచ్చింది, సీట్ వస్తుందా పక్కన అడుగుతుంది. కాబట్టి కొంతమంది రిప్లై ఇచ్చాను, వస్తుందని రిప్లై ఇచ్చాను అనమాట. సరే, మీకు అందరు కూడా ఈ వీడియో తరపు నుంచి రిప్లై దొరికింది అనుకుంటా ఉన్నాను. ఓకే, రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్ కానీ క్వైరీస్ కానీ ఉన్న కామెంట్స్ లో కామెంట్ చేయండి, మీకు అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం, జై హింద్.